వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అగ్నిదేవుడికి వాక్కుకి ఉన్న అనుబంధం వేద విజ్ఞానం తెలిసిన అందరికీ తెలుసు. వాక్కుకి అధిదేవత ఎవరు? అగ్ని భట్టారకుడు. అగ్నిర్మే వాచిశ్రిత అని చెప్తూ ఉంటాం కదా మహన్యాసంలో కూడా, అగ్ని నా వాక్కునందున్నాడని. అంటే అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని వేదవాక్యం అండి. అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, అగ్నిదేవుడు వాక్కై ముఖంలోకి వచ్చాడు. అందుకే ముఖమపి దహనో అని మనం విష్ణు సహస్రంలో కూడా చెప్తున్నాం. కనుక వాగ్వాదిని అంటే వాక్కు కదా, వాక్య అగ్ని అధిదేవత కనుక వాగ్వాదిని నామం వరుసలో వన్యమండల వాసిని పెట్టడంలో విశేషం ఇది. అందుకే అగ్నిశక్తి వాక్కని. నిజానికి అగ్నిమండలం మనకు కనబడేది ఏది? ఒక్క మాటలో చెప్పుకోవచ్చు, ఎవరు? సూర్యభగవానుడు. ఆ వన్యమండలమైన సూర్యమండలంలో ప్రకాశించే గాయత్రీ రూపిణి, ఆ గాయత్రీ రూపిణి వాగ్దేవి. అందుకే సూర్యమండలంలో వాగ్దేవిగా అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తాడో, అందుకే పొద్దున్న లేచి సూర్యమండలాన్ని అమ్మవారి రూపంతో నమస్కరించుకుంటే వాడికి బుద్ధి అంతా వస్తుందండి. అలా పొద్దుట్టుండి సాయంత్రం వరకు సూర్యభగవాన్ని ఉపాసన చేసిన హనుమంతుడు గొప్ప విద్యావేత్త అయిపోయాడు. యాజ్ఞవల్క్యుడు కూడా గురుశాపం వల్ల విద్యలన్నీ తొలగిపోతే సూర్యమండలం చూసి అమ్మవారిని తలంచుకుంటే అందులోంచి సరస్వతీదేవి వచ్చి విద్యలు ఇచ్చింది అక్కడ. అందుకే వాగ్వాదిని ఎక్కడుంది? సూర్యమండలంలో ప్రకాశిస్తున్నది. అందుకే అగ్నిమండల, సూర్యమండల ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. అందుకే వన్యమండల వాసిని, ఇంత విశేషంగా వన్యమండల వాసిని నామం అంత అద్భుతంగా చెప్పబడుతున్నది. అందుకు వాగ్వాదిని వామకేశి వన్యమండల వాసిని కలుపుకుంటే ఇంత విషయం మనకు లభిస్తున్నది. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని, అద్భుతమైన నామాలు మరొకటి వచ్చాం. భక్తిమత్కల్పలతిక, కల్పలత. కల్పలత అంటే కల్పవృక్షం వలె కల్పలత కూడా ఉన్నదిట. కల్పలత, కల్పవృక్షము వీటి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే భక్తులు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుందట. సంకల్పించినవన్నీ నెరవేరుస్తుంది. ఏది? కల్పలత. ఈవిడ అటువంటిదే, కల్పలత వంటిదే. ఎటువంటి కల్పలత అంటే భక్తిమత్ కల్పలత. అంటే ఎవరు భక్తులో వారి పాలిట కల్పలత ఈవిడ. అంటే వారు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ మాట చాలదా అండి? ఎంత ధైర్యంగా ఉండాలి. అందుకే మేము ఒక తీగ పట్టుకున్నామయ్యా అన్నాడు ఇక్కడ మహానుభావుడు మూక కవి. ఎక్కడుందయ్యా అంటే కంపాతట తీర సిద్ధ భైషజ్యం అన్నాడు. సాధారణంగా మంచి ఔషధ తీగలు తీసుకోవడానికి అడవుల్లోకి వెళ్తారట. వెళ్ళి ఆ తీగలు తీసుకొస్తారు. అలాగా మేము కంపా నదీ తీరంలోకి వెళ్తే మాకు ఒక తీగ దొరికింది. ఈ తీగ ఎలా ఉందంటే మెరుపు తీగలా మెరిసిపోతుంది అన్నాడు. శంపాలతా సవర్ణం, శంపాలత మెరుపు తీగలా మెరిసిపోతుంది అక్కడ. కంపాతట సీమ్ని సిద్ధ భైషజ్యం లింపామి మనస కించన. ఎంత గొప్ప మాట అన్నాడో. ఆ మందు తెచ్చి నూరి పూసుకుంటారట. అలా అమ్మ ఆ తీగని నా హృదయంలో పూసుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. అంటే హృదయంలో తాదాత్మ్యం చెందించుకుంటున్నాడు అమ్మతత్వాన్ని. అలాంటి కల్పలత అండి. ఆ కల్పలత ఔషధీలత కూడా మనకి. అందుకు భక్తిమత్ కల్పలతిగా, భక్తులైన వారికి ఆవిడ కల్పలత. అంటే ఏ భక్తుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి తగ్గ సంకల్పములు నెరవేర్చుతూనే వాడిని ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళి ముక్తినివ్వగలిగిన తల్లి. అందుకు భక్తిమత్ కల్పలతిక. ఈ విశేషాన్ని శంకరులు ఒక మాట చెప్తారండి చాలా చమత్కారంగా. దేవకాంతలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు ముకులించేట. ఎక్కడ? పాదాల దగ్గర. పాదాల దగ్గర ముకులిస్తే ఆ పాదాలు నవ్వుతున్నాయా అన్నట్లు గోళ్ళు తడతడలాడుతున్నాయి. ఇక్కడ తెల్లగా ఉన్నాయి కదా గోళ్ళు, నవ్వినప్పుడు తెల్లని పలువరుస ఎలా కనబడుతుందో అమ్మ పాదాల గోళ్ల కాంతలు నవ్వుతున్నట్టున్నాయట. ఎందుకు నవ్వుతున్నాయంటే పాదాలకు నవ్వొచ్చిందిట. ఎందుకంటే ఎవరి చేతులు ముడుచుకున్నాయి ఇక్కడ? దేవకాంతలవి. వీళ్ళు ఎంత నిజానికి వాళ్ళకి ఎలాంటి స్థితి అంటే స్వర్గలోకంలో కల్పవృక్షపు కుసుమాలు పట్టుకుని పళ్ళు పట్టుకుని కోసే చేతులు అవి, సామాన్య చేతులు కావు అవి. జీవులందరికీ ఏ కోరికంటే ఆ కోరిక తీర్చగలిగేవి కల్పవృక్షాలు. ఆ కల్పవృక్షాలు దేవకాంతలకు అందుబాటులో ఉన్నాయి. మరి హాయిగా వెళ్ళి ఆ కల్పవృక్షాలు అందుబాటులో ఉన్నప్పుడు చేతులకు అందుతూ ఉంటే అవి కోసుకుని కోరికలు తీర్చుకోవచ్చుగా. అవి కాదని అమ్మ దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాయి. ఇక్కడ వెన్నెలు తగిలితే పద్మాలు ముడుచుకున్నట్టుగా అమ్మ పాదాల యొక్క గోళ్ల కాంతి వెన్నెలు తగ్గానే ఈ చేతులనే పద్మాలు ముడుచుకుపోయేట అక్కడ నమస్కరిస్తున్నట్ట. ఎందుకు నవ్వుతున్నాయంటే చూసారా,
కల్పవృక్ష కుసుమాల కంటే అమ్మ పాదాలు గొప్పవి అని చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే కల్పవృక్షాలు ఇవ్వలేందుకు కూడా ఇది ఇస్తోంది. కల్పవృక్షాలు ఎంతో కష్టపడితే పుణ్యాలు చేసుకుంటే స్వర్గలోకానికి వెళితే అక్కడ కోరికలు తీరుస్తాయట. కానీ అమ్మ అనే కల్పలెత్తుకున్నదే స్వర్గం దాకా వెళ్ళక్కర్లేదు. ఈ భూమి యందు నువ్వు ఉన్న ఇంట్లో కూర్చుని అమ్మను ఆశ్రయించినా కావలసినవి ఇస్తుందట. పైగా అక్కడ దాకా వెళ్ళినా ఆ కల్పవృక్షం మోక్షం ఇవ్వలేదు, కానీ ఈ కల్పలత మోక్షం కూడా ఇవ్వగలదు. అందుకే భక్తి మత్ కల్పలతిక మాట ఎంత విశేషంగా భావించారు. అందుకే మోక్షదాయని గనకనే పశుపాస విమోచని. ఇది అత్యద్భుతమైన నామం అండి. భక్తులైన వాళ్ళకి ఒక్క నామం చాలు. ఇందులో అత్యంత రహస్యం ఉన్నది. ఇది శ్రీ విద్యా ఉపాసన ఫలం. ఇదొక్కటే. ఇంత ఉపాసనకు ఫలం ఏమిటయ్యా అంటే పశుపాస విమోచని. అదొక్కటే దీని యొక్క ఫలం. అది అందుకని అమ్మవారు ఉపాసన చేసిన దగ్గర నుంచి మాకు సంపదకు లోట్లేదండి కాదని కాదు, అది పరమార్థం కాదు, ఇది పరమార్థం. పశుపాస విమోచని, పశువుల పాసం తీసేస్తుందిట. పశువులంటే పాసము చేత బంధింపబడినవి పశువులు, ఇంతే సింపుల్. పాసములంటే జీవుల్ని బంధించేవి. బాగానుంది. జీవుల్ని బంధించేవి పాశములు, పాశము చేత బంధింపబడ్డవారు పశువులు. ఇప్పుడు పాశాలంటే ఏమిటి? చాలా విశేషాలు చెప్తున్నాడు. ఈ పశుపాస విమోచనలో గొప్ప విషయం ఉన్నదండి ఇదంతా. ఇది తెలిస్తే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, అంతే. ఆ పాశుపతాస్త్రాగ్ని రగిలినట్టే మనలో. అందుకే చాలా గొప్ప విషయం. పశువు అంటే ఒకటే మాట చెప్పాడు, తాను ఉపాసించే దైవం తన లోపల చైతన్యం అని తెలియకుండా ఆరాధించేవాడు పశువు అని వేదాంతం ఇచ్చి నిర్వచనం. అప్పుడు చెప్పండి ఇక్కడ ఇంతకంటే ఇంకేం చెప్పాలి? యోన్యాం దేవతాముపాస్తేన్యోసావన్యోహమస్మీతి నస వేద యథా పశు. బృహదారణ్యకంలోనూ మంత్రం ఏంది ఇది. అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తాను ఆరాధిస్తున్న దైవం వేరు, తాను వేరు అనుకున్నంతకాలం పశుత్వమేట. మరి ఏం చేస్తామండి? అలా పోతుంది. అమ్మ వేరు నేను వేరను కదా, నేను ఆరాధన చెయ్యాలి. మొట్టమొదటే చెయ్యి పని, ఏం చేస్తాను, నీకు పోదు కదా, ఆరాధిస్తున్నావు కదా, ఆవిడ పోగొడుతుందిట దాన్ని. అక్కడ పశుపాస విమోచని. ఎంత గొప్ప మాట. అందుకే అమ్మవారు ఆరాధనకు కూర్చున్నప్పుడు అమ్మ ఈశ్వరి, నేను జీవుణ్ణి అని కూర్చో, తప్పేం లేదు. కానీ అమ్మ ఆరాధన చేయగా ఏం చేస్తుందంటే, నువ్వు పాసం చేత బంధింపబడ్డావు గనక జీవుడు అనిపించుకుంటున్నావు, అది తీసేస్తా ఉంటుందండి. ఆ పాసం తీసేస్తుంది. అప్పుడు పశుభావం పోయింది. వెంటనే అమ్మతో తాదాత్మ్యం చెందాం. అదే అహమిత్యేవ విభావయే భవానిలో ఉన్న మాట ఇదండి. ఇక్కడ అహం ఇది విభావయే భవాని. నీ లోపల అహం రూప చైతన్యం భవానియే, ఇది తెలుసుకో. అది తెలియదండి, ఇది తెలుసుకుని చెయ్యి. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్. ఏమిటి దీని భావం? రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించవద్దు అని చెప్పాడు. ఎలాగండి? అక్కడే చెప్తున్నాడు. అలాగే నా విష్ణుమర్చయేత్ అనే వాక్యం కూడా ఉందండి. అలాగే నువ్వు మంత్రస్వరూపం కాకపోతే నువ్వు మంత్రాన్ని జపం చేయకని చెప్పారు, తెలుసా? ఎలాగండి? అందుకే మంత్రాన్ని న్యాసం చేసుకుంటారు. న్యాసం చేసుకుంటే మంత్రం నీ స్వరూపమైంది కదా, అప్పుడు జపం చేయి. అలాగే మహన్యాసం, రుద్రుణ్ణి న్యాసము ద్వారా నీ శరీరంలో నింపుకున్నాక అప్పుడు రుద్రార్చన చేయాలి. లేకపోతే ఇంత ఏవి చూస్తే మడి దెబ్బతిందని అనుకుంటామో అవన్నీ ఉన్న శరీరంకి మడి ఎంత నీళ్లు పోస్తే వస్తుందో చెప్పండి. ఇక్కడ ఈ మాలిన్యము లేని ఈశ్వరుణ్ణి నువ్వు ఎలా ముట్టుకుంటావు? ఇక్కడ పెద్ద తిరుమలాచార్యులు, హనుమాచార్యుల వారి కొడుకు, గొప్ప మాట చెప్తాడండి. పరమపావనమైన నీ తిరుమంత్రము నా ఎంగిలి నోరు నుడుచున్నవాడా. ఎంత గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఎంగిలి నోరు నుడుచున్నవాడా. అంతేకాదు, నీ కోమలమైన తిరుమేను నా కరకు చూపుల చూచుచున్నవాడా. ఎంత గొప్ప మాట. ఇది అపరాధము క్షమించవయ్యా అన్నట్టు. ఎంత గొప్ప మాట. నిజానికి అంత అద్భుతమైన మూర్తిని చేత్తో ముట్టుకోగలమా మనం అసలు? మరి సిద్ధపడిపోతున్నామే. ఆ భావం కలిగితే అది ముట్టుకోవాలంటే అంత వాడవాలి. అంతవాడు కావాలి అంటే ఇక్కడున్నది అదే నువ్వు తెలుసుకో. అది న్యాసం. ఇది ప్రక్రియ అండి. ముందు ప్రక్రియగా చేస్తే తత్వంగా గ్రహించగలవు. అందుకే పశుత్వం అంటే ఇది ఒక అర్థం. పశుత్వము అనగా అజ్ఞానం. మన లోకంలో కూడా ఎవడైనా అజ్ఞానం ప్రవర్తిస్తే మనిషివా పశువా అని తీరుతాడు. అందుకు పశు పాస పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అని శివపురాణంలోని వాక్యం. జ్ఞానం అంటే 3 ముక్కల్లో చెప్తున్నాను అన్నాడు శివుడు. పశువు, పాసము, పతి, ఈ మూడింటిని తెలుసుకుంటే అదే జ్ఞానం అన్నాడు. ఇక్కడ ఇంకోట్లేదు. అందుకే దేశము, కాలము, ఈ పరిమితులకు లోబడిన వాళ్ళందరూ పశువులుట. ఇప్పుడు కాని వాళ్ళు ఎవరో చెప్పండి. నేను అనుకుంటున్న దేహం కాలపరిమితికి లోబడిందా లేదా? కాలపరిమితికి లోబడ్డామా లేదా చెప్పండి. అంతేకాదు, తర్వాత చూద్దామన్నా దీనికి ఒక కాలం ఎప్పుడో కూడా అయిపోతుంది. కాలధర్మం మనకే కాదు, బ్రహ్మగారికి కూడా. కానీ సృష్టిలో అన్ని కాలానికి లోబడి ఉన్నాయి, దేశానికి లోబడి ఉన్నాయి. ఒక మనిషి ఒక చోటే ఉండగలడు కానీ ఒకే సమయంలో అంతటా వ్యాపించలేడు. కానీ దేశ పరిమితి, కాల పరిమితి ఇవన్నీ పాశములు.
అంతే కదా, మనల్ని కట్టి నడిపిస్తున్నవి ఇదివరకు చేసుకున్న కర్మపాశములు, అవిద్యాపాశములు. ఈ పాశముల చేత బంధింపబడి ఉన్నటువంటి వాళ్ళమే. ఈ పాశాలు తగిలించుకున్నాం. అందుకు నీ కర్మ కొద్దీ నీకు ఒక కొన తగిలించి నడిపిస్తున్నాడు, ఒక కొన ఆయన పట్టుకున్నాడు. మన మెడకున్న పాశం పట్టుకుని మనం తిరిగేస్తున్నాం, కానీ ఒక కొన ఆయన దగ్గర ఉందని తెలుసుకోవట్లేదు. తెలుసుకుని ఆవిడని శరణ వేడేమనుకోండి, ఆవిడే విప్పగలది. ఎందుకంటే పశువుకు కట్టిన పాశం పశువు విప్పుకోలేదు. అలాగే మనకు కట్టింది ఆవిడేట, ఊరకనే కట్టలేదు, కర్మ కొద్దీ కట్టింది. మనం పేనుకి తయారు చేసుకున్న తాళ్లే మన మెడకు తగిలించింది ఆవిడ. నేను అస్వతంత్రుణ్ణి స్వామి, అందుకే పశుత్వం అంటే అస్వతంత్రత. నేను అస్వతంత్రుణ్ణి, నిన్ను నేను ఆశ్రయించాను, నాపై స్వతంత్రతంతా నీదే అని అనగలిగితే మన పశుత్వం అంగీకరించి నా పశుత్వాన్ని పోగొట్టు అని పరమాత్మ దగ్గర అంటే పాశం తీసేస్తట. తీసేస్తే పశుపాశ విమోచని, ఇది వివరిస్తున్నారు. అందుకు జీవులకి ఎన్ని రకాల పాశములు ఉంటాయంటే కర్మపాశ, గుణపాశ ఇత్యాది పాశములు. ఇవన్నీ తొలగించే తల్లి పశుపాశ విమోచని. ఇది కూడా బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఇదే పాశుపత జ్ఞానము అంటే ఇదే పాశుపతం. అదే పాశుపతం కానీ త్రిశూలాలు పెట్టుకుని విభూతులు పూసుకుని తిరగడం కాదు. ఈ జ్ఞానం కలిగితే అదే పాశుపతము. అంటే దేశకాల బద్ధులైన వాళ్ళందరూ పశువులు. దేశము, కాలము, జీవులు ఎవరి అధీనంలో ఉన్నారో వారి పతి. ఆయన అధీనంలో ఉన్నాయి కనుక మన అధీనంలో ఎవరున్నాయో వాడిని పట్టుకుంటే మనల్ని తప్పకుండా దాని నుంచి విమోచనం కలిగిస్తాడు. కనుక పశుపాశ విమోచని మాటలోనే శరణు వేడవలసింది ఎవరిని, శరణు వేడితో ఏం జరుగుతుందో చెప్తున్నారు. అందుకే ఈశ్వరుడికి జీవుడికి భేదం పాశం ఒక్కటే, అది తీసేస్తే రెండూ ఒక్కటే. ఈశ్వరుడికి జీవుడికి భేదం పాశం ఒక్కటే, అది తీసేస్తే రెండూ ఒక్కటే. పాశం అంటే పరిమితి చేసేది పాశం. మనకి మనం ఉపాధి పరిమితం చేసేసుకున్నాం, ఇదే పాశం. ఆ పాశం తీసాడు అనుకోండి పశుపాశ విమోచని. అందుకే ఈ వాక్యం చాలా విశేషమైనటువంటిది. సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. ఈ రెండు నామాలు కలికాలంలో గట్టిగా అనుకోవాలండి, మనందరికీ అవసరం ఇక్కడ. సంహృత అశేష పాషండ. అశేషం అంటే మొత్తముగా పాషండత్వాన్ని సంహృత సంహరించున్నది. సంహృతాశేష పాషండ గొప్ప నామం ఇది. పాషండత్వం పోవాలట. పాషండత్వం అంటే పాషండుల్ని అమ్మవారు కొడతారు. ఎక్కడున్నారు పాషండులు? వెతకద్దు, అందరిలో ఉన్నారు. పాషండత్వము అంటే నిర్వచనం చూడండి. పాశబ్దేనతు వేదార్థ పాఖండాస్తస్య ఖండకాహ, ఇది నిర్వచనం చెప్పారు నిరుక్తంలో. చూడండి, పా అంటే వేదార్థము అని అర్థంట. వేదం యొక్క అర్థాన్ని పా అంటారట. ఎందుకంటారు పా అని? పాలించున్నది, రక్షించున్నది కనుక పా. పా అంటే వేదార్థం. దాన్ని ఖండించువాడు అంటే వేదధర్మాన్ని ఖండించువాడు, వేదధర్మాన్ని నిందించువాడు, వేదధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు పాఖండు. వాళ్ళే పాషండులు. పాషండులు, పాఖండులు అంటే అర్థం ఏంటంటే వేద విరుద్ధమైన కర్మను ఆచరించువారు అని అర్థం. దీనివల్ల ఏమవుతుంది? ప్రమాదాలు చాలా ఏర్పడుతున్నాయి. ఇది బయట ఉన్న ప్రమాదమే మన లోపల ఉన్నాయి. కొంతమంది వేదాన్ని నిందిస్తారు, వేదం చెప్పిన శాస్త్ర ఆచారాలను నిందిస్తారు. వాళ్ళందరినీ పాషండులు. ఈ పాషండులు ఎక్కువ ఉన్న యుగం పేరు కలియుగం. ఆ యుగం ఏది? చూస్తున్నదే. కనుక పాషండ ప్రచురేలోకే కృష్ణ ఏవ గతిర్మమ అంటారు వల్లభాచార్యులు వారు. సామాన్యం కాదు ఇక్కడ. అందుకు పాషండ ప్రాచుర్యం కలియుగంలో. అది అధర్మం అని తెలిస్తే కొంత సంతోషం అండి, కానీ ధర్మంలా కనబడే అధర్మం చాలా ప్రమాదం. అది కావలసినంత కనిపిస్తుంది కలియుగంలో. పాషండులందరూ ధార్మిక వేషాలు వేసే తిరిగి కాలం పేరు కలికాలం. పాషండులు తిరుగుతూ ఉంటారు మొత్తం ఎక్కడ. అందుకే పూర్వం రోజుల్లో శివుణ్ణి విష్ణువుని ఆశ్రయించేవాళ్ళు. ఇవి కొత్త కొత్తవేవో తయారవుతున్నాయి. వీటినే పాషండ ధర్మములు అంటారు. ఆ వేదాల్లో పురాణాల్లో చెప్పబడని దేవుళ్ళు, అక్కడ ప్రస్తావన చేయని విధానాలు ఇవి కొత్త కొత్తగా వచ్చి పడుతున్నాయి మన మీద. ఆఖరికి శ్రోత్రియ కుటుంబాల్లో కూడా వచ్చేస్తున్నాయి. అంటే పాషండత్వం అంత వ్యాపించిపోతుంది. అంత ఆశ్చర్యకరం. ఎక్కడి నుంచి వచ్చేవి మన తాతలకు తెలియదు, ముత్తాతలకు తెలియదు, ఇవి మనకు వచ్చి పడ్డాయి. సంధ్య లేదు, లలిత లేదు, విష్ణు శాస్త్రం లేదు, రుద్రాభిషేకం లేదు. ఇక్కడ ఇవన్నీ ఏంటంటారు? పాషండ ధర్మములు, వేద విరుద్ధ ధర్మములు. అంతేకాదు బాగున్నాయేమో అనిపిస్తూ ఉంటే మనకి కలిచేత నశించిపోవడానికి అటువైపు ఆకర్షింపబడతాం. అలాంటి పాషండత్వం బయట కావలసినంత ఉంది. కొంచెమైన విచారణ చేసేవాడికి ఏదో చిన్నినా పట్టకు శ్రీరామరక్ష అన్న వాళ్ళని వదిలేయండి.
కొంచెం విచారణ చేసి దేశం గురించి ఆలోచిస్తే ఈ దేశానికి ప్రాణమైన సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్న పాషండ ధర్మాలు ఎన్ని వ్యాపించిపోయి విదేశాల నుంచి వచ్చి మీద పడ్డవి కొన్ని, స్వదేశపు ముసుగు వేసుకున్నవి కొన్ని, ఇన్ని పాషండ ధర్మాలతో అలమటించుతున్నటువంటి భారతదేశాన్ని కాపాడి ఈ పాషండ ధర్మ ప్రాచుర్యాన్ని ధ్వంసం చేయమని అమ్మవారిని ఆరాధన చేయాలి మనం. అందుకు సంహృత శేష పాషండ ఇది పట్టుకోవలసింది. మనం ప్రార్థిస్తే అయిపోతుందండి? తప్పకుండా అవుతుంది. కనీసం మనల్నైనా జోలికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఊరు నిండా ముళ్ళు పరుచుకున్నప్పుడు మన కాలికి చెప్పులు వేసుకు వెళ్ళినట్లుగా అమ్మవారిని ఆరాధన చేస్తే పాషండ ధర్మములు మన బుద్ధుల్లో పుట్టకుండా కనీసం కాపాడుతుందండి. నిన్నటి వరకు బాగానే ఉంటాం, ఇవాళ మొదలవుతుంది. ఎవడో కొత్తగా తెచ్చి పెడతాడు, ఇంట్లో ఉన్న దేవుళ్ళని తీయించేస్తాడు. మన బుద్ధిలో మార్పు వచ్చింది, అవునా లేదా? ఎక్కడైనా శత్రువుని పట్టుకోవచ్చు కానీ లోపల శత్రువుని పట్టుకోవడం కష్టం. అందుకే పాషండ బుద్ధి నాలో పడకుండా ఒకవేళ ఎప్పటికే ఉంటే మొత్తం తీసి పారే తల్లి అని అనాలి. అందుకే సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక, ఇది గొప్ప మాట. ఇప్పుడు రెండిటికి అనుబంధం ఎంత చక్కగా ఉందో చూడండి. సదాచారం అంటే ఏమిటి? పైదాని నుంచే నిర్వర్తనం చేసుకోవాలి. శాస్త్రము చెప్పిన ఆచారము సదాచారము. అయ్యా అవి ఆ రోజుల్లో కండి, ఈ రోజుల్లో కాదు, అది సదా ఆచారం. మరి ఏ రోజుల్లోకి చెప్పండి. ఇప్పుడు సదా అంటే ఎల్లప్పుడూ ఆచారమే. ఆచారము అంటే ఆచరించవలసినది, ఆచరించేది కదా. కనుక సదా ఆచారము, సత్ ఆచారము. అదే సత్ ఆచారం, మంచి ఆచారం, మనల్ని మంచికి తీసుకెళ్లే ఆచారం, బాగు చేసే ఆచారం. అదేది? శాస్త్రవిహిత కర్మాచరణ. ఆ ఆచారం ఆచరించడమే ధర్మం. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రవృచ్చిత. అది సదాచారము. ఇది చాలా ముఖ్యం. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి ఏం పాటించక్కర్లేదండి, అంటూ ముట్టు మైలా ఏం అక్కర్లేదు, లలితా శాస్త్రం చదివి వచ్చింది, అది మరీ మహాపాపం. అలాంటివి ఎవడైనా చెప్పాడు అంటే మనకు వాడు నచ్చుతాడు బాగా. ఎందుకంటే మన బద్ధకానికి ఎంకరేజ్ చేసేవాడే మనకు మంచి గురువు. అంతేగాని ఇవన్నీ పాటించరా అంటే ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో వీళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి ఇంట్లో మరి అవన్నీ కుదరవండి, చేయొచ్చండి అని చెప్పేవాళ్ళ మాట వినద్దు. ఇవన్నీ పతనం చేయిస్తాయి. కుదరనప్పుడు మోక్షము కుదరదు, సద్గతి కుదరదు, అమ్మ అనుగ్రహం కూడా కుదరదు మన బతుక్కి. అందుకే సదాచారం ఇది చాలా ముఖ్యం. మరి ఏం చేస్తామండి? సదాచారం నేను పాటించాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి. అమ్మని ఆశ్రయించి కుదుర్చుతుంది. ఎంత కాని కాలంలోనైనా అమ్మవారిని ఆశ్రయిస్తే నీకు చెయ్యాలనే బుద్ధి ఉండాలే కానీ అన్నీ కుదుర్చుతుంది. ఇప్పటికీ కుదుర్చుకు చేస్తున్న మహాత్ములు ఎంతమంది ఉన్నారో. ఒకానొక సమయంలో ఒక సత్కార్యం కోసం మనకు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని ఆహ్వానించడానికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. నేను కొంతమంది మిత్రులు వెళుతూ ఉంటే లోపల నుంచి మంత్రములు వినబడుతున్నాయి. ఏదో టేప్ రికార్డర్ పెట్టుకున్నాడు అనుకున్నాం. కాసేపు కూర్చోండి అన్నారు. లోపల నుంచి మడిగట్టుకు వచ్చిరండి ఆయన. చుట్టూ ఇంటి నిండా సెక్యూరిటీ. అంటే అంత బిజీ అయినప్పటికీ ఆయన చక్కగా ఉదయం లేచి అనుష్ఠానం చేసుకుని పూజ చేసుకుని జాగ్రత్తగా వచ్చాడు ఆయన. అంటే కుదుర్చుకోవాలనుకుంటే ఎక్కడున్నా కుదురుతుందండి. మనకి చెయ్యట్లేదు అంటే చెయ్యాలని బుద్ధి లేదని అర్థం. ఇక్కడ నీకు నిజంగా చెయ్యాలని బుద్ధి ఉంటే చెయ్యలేని పరిస్థితుల్లో కూడా చేయించుతుంది అమ్మవారు. సదాచార ప్రవర్తిక, సదాచారాన్ని ప్రవర్తింపజేస్తుంది ఆ తల్లి. ఇప్పుడు మనం అది ప్రార్థించాలమ్మని. మరి ఏం చేస్తామండి? నా అంతటి నేను సదాచారం చేస్తూ ఉన్నా మీద పడుతున్న దురాచారాన్ని ఏం చేస్తాం? దురాచార శమని దోషవర్జిత. అక్కడ నామం ఇక్కడ తెచ్చుకుని రెండూ పట్టుకుని ఎప్పుడు అమ్మని అనుకుంటూ ఉంటే అదే చాలు. అందుకే కలియుగంలో కూడా మన ధర్మం మనం పాటిస్తూ వెళుతూ ఉంటే ఎక్కడైనా ఏదైనా కనబడితే సీరియస్ అయిపోకూడదండి. వెంటనే కోపాది వికారాలు మనకు రాకూడదు. అదే సమయంలో మనమేదో సదాచారవంతమైన అహము రాకూడదు. అమ్మను తలంచుకుంటూ ఉంటూ ఈ కలిలో ఎలాంటి దురాచారం మనల్ని ఏమీ చేయదు. అసలు లలితా విద్యకు మూల కథే అది కదా. గుర్తున్నదా? అగస్త్య మహర్షి కలియుగంలో తిరుగుతూ ఇంత కలి వ్యాపించిపోయిందే, ఎంత దురాచారమైనటువంటి కలిలో జీవులు ఎలా తరిస్తారని దుఃఖపడుతూ ఉంటే ఆఖరి కాంచీపురంలో అమ్మవారిని దర్శించి తపస్సు చేసుకుంటూ ఉంటే హయగ్రీవ స్వామి దర్శనమిచ్చి, ఏం పర్వాలేదయ్యా, దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి చెప్తాను విను అని అక్కడ ముందు ఉపన్యాసం ఇస్తాడు. దోషాలు ముందు అన్న దోషాలు, ఆచార దోషాలు, ఆహారం విహారం, ఆచారం వ్యవహారం, వీటి వల్ల అనేక దోషాలు వస్తూ ఉంటాయి. కనుక ముందు దోషాలు లేకుండా ఉండే ప్రయత్నం చేసుకుంటూ ఎంత నువ్వు చేసిన దోషం నీ వల్ల పక్కన వస్తాయి గనక అమ్మని ఆశ్రయించు. అందుకే కలిలో మనం చెయ్యగలిగినంత ధర్మం మనం చేస్తూ అమ్మని ఆరాధన చేస్తూ ఉంటే నీలో నీ చుట్టూ నీకు తెలియక ఉన్న దోషములు నీపై పని చెయ్యవు. తెలుసుకోండి. ఇక్కడ మహానుభావులు యతీశ్వరులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తీర్థం ఇస్తున్నారట. అందరూ వచ్చి చక్కగా పుచ్చుకుంటున్నారు.
తీర్థం పుచ్చుకోవడానికి ఉబలాటమే. కానీ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కొన్ని ముందు వీళ్ళు జాగ్రత్తగా చూడాలి. అన్నీ ఎక్కడ చెప్తారండి, గుళ్ళోకి వచ్చినప్పుడు పాదరక్షలు ధరించరాదు అని చెప్తారు. ఎవడైనా చెప్పారంటే మనం ఇంకెంత కిందకున్నామో అర్థం చేసుకోవాలి. మనకు ఉండాలి సంస్కారం, గుళ్ళోకి పాదరక్షలతో వెళ్ళాం. స్నానం చేసి రావాలి నువ్వు రాయాలా? ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చాయండి. రోజు బ్రష్ చేయండి అని కూడా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. పూర్వం రోజుల్లో అంటుముట్ట పాటించండి అని చెప్పక్కర్లే, పళ్ళు తోముకోవడం స్నానం చేయడం అలా ఉండేది. ఈ రోజుల్లో చెప్పాల్సిన దౌర్భాగ్యం వచ్చింది పరిస్థితి. ఇవన్నీ కూడా చిత్రం ఏంటంటే, ఆ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో ఎవరో అలాంటి ఆటంకపు రోజుల్లో ఉన్నవాళ్ళు వచ్చేసేట. అలాంటిది అమ్మ తీర్థం పుచ్చుకుంటే ఎంత, అలాంటి స్థితిలో మహాపాపం కదండి. తీర్థం అంటే ఏమనుకున్నారు? మొన్న ఒకానొక యోగ సాధకురాలైన ఒక సిద్ధవనిత తీర్థం పుచ్చుకొని అలా నిలబడిపోయినది ఒక చోట. ఆశ్చర్యం, ఏమిటి అలా నిలబడిపోయామంటే ఈ మొత్తం ఈ లోపల కాంతిపుంజం కనబడుతోందండి అందుట అక్కడ ఆవిడ. అంటే మనకు తీర్థం, అందులో కాంతిపుంజం ఉంది, ఈ కన్ను చూడలేకపోతుంది. ఆమె సాధన వల్ల విచ్చుకుని చూడగలుగుతుంది. కనుక ఎప్పుడైనా ఒక తీర్థపు చుక్క పడిందంటే లోపల ఒక అద్భుతమైన అమృతం ఉంది. ఆ భావం తెలిసి జాగ్రత్తగా పుచ్చుకున్నాం అనుకోండి, వెంటనే ఫలితం ఇస్తుంది. లేకపోతే ఎప్పటికో ఫలితం ఇస్తుంది. అంతే, భావం తగిలితే తొందరగా ఫలితం ఇస్తుంది, భావం లేకపోతే కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు పడుతుంది. అందుకే లలితాశాస్త్రం భావం ఎందుకు చెప్పుకోవడం అంటే తొందరగా ఫలితం రావడం కోసం. మొత్తానికి తీర్థానుకున్న శక్తి ఇది. ఆయనకు తెలియకుండా తీర్థం పుచ్చుకున్న వాళ్ళలో అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసాక ఒక్కసారి ఆయనకి ఏమనిపించిందంటే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందిట. అంత మహాత్ముడికి కూడా. మహాత్ముడికి ఇలాంటి సమయాల్లో అనిపిస్తాయండి, ఆశ్చర్యకరం. ఆయన వెంటనే ప్రాయోపవేశంతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంత భయంకరమైన దురాచార కాలంలో ఇంకెందుకు ఉండడం అనిపించింది మహాత్ముడికి. ఆ సమయంలో ఆయనకి ఏదో పిలుపు, నీకేం పర్వాలేదు ధైర్యవచనం వినబడిందిట. ఏమిటో అనుకున్నారు, అయిపోయింది. ఒకప్పుడు ఆయనకి కాంచీపురం వెళ్ళినప్పుడు పరమాచార్య వారు పిలిపించారు లోపలికి, పేరు పెట్టి మరి, నిన్ను ఏమీ అంటదయ్యా అని ఆయన శాలువా రక్షగా వేశారటండి మహాత్ములు ఇక్కడ. అప్పుడు అభయం పలికిన ధ్యానస్థితిలో అభయం పలికిన స్వరం ఇది అని తెలుసుకున్నట్ట మహానుభావుడు. చూడండి ఇక్కడ ఆ శాలువా ఏది, అమ్మ కృప. అందుకే మన ధర్మం మనం పాటిస్తూ, అలాగని చెప్పి ఎవరికైనా చేసి వచ్చింది కాదు. ఇక్కడ మనం తెలిసినంత మేరకు ఉంటూ ఈ సమాజంలో జీవించవచ్చు. అందుకని ఇలాంటి కాలంలో ఎందుకు పుట్టాను రా అని బాధపడక్కర్లేదుట. అమ్మ పాదం పట్టుకుంటే ఎలాంటి కాలమైనా మనకు అనుకూలమే అని, ఎంత కలికాలమైనా అమ్మ ఆరాధకుడికి కృతయుగమే తెలుసుకోవాల్సింది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.